సమ్మర్ వచ్చేస్తుంది కదండి. జావ పిండి కోసం ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. 1 కిలో రాగులు, పావు కిలో సజ్జలు, పావు కిలో జొన్నలు, ఈ మూడింటిని బాగా వాష్ చేసుకొని ఎండపెట్టుకొని మిల్లు పట్టించుకుంటానండి. నేను జావని ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకుంటానండి నెక్స్ట్ డే మార్నింగ్ కోసం. అది కూడా మట్టి పాత్రలో చేసుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉంటాయటండి. అందులో మట్టి పాత్రకి ఏంటంటే సూక్ష్మ రంధ్రాలు ఉండటం వల్ల ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్ళి ఆ జావలో మంచి ప్రోబయోటిక్ అనేది వృద్ధి చెందుతుందట. అలా తయారు చేసుకున్న జావను తాగటం వల్ల మన గట్ హెల్త్ అనేది బాగుంటుందటండి. ఇక్కడైతే 1 గ్లాస్ పిండిలో కాస్త వాటర్ పోసేసి నానపెట్టుకుంటానండి 2 గంటల పాటు. 1 గ్లాస్ పిండికి 7 గ్లాసుల వరకు నీళ్ళు తీసుకున్నాను. అందులో 4-5 స్పూన్లు ఓట్స్ వేసేసి 2 గంటల పాటు నానపెట్టుకున్న పిండిని పోసేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారాక పైనుంచి కాస్త వాటర్ పోసేసి మూతని టైట్గా పెట్టకుండా లైట్గా ఓపెన్గా పెట్టేసి నైట్ అంతా వదిలేయాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ కాస్త సాల్టు, పెరుగు కానీ మజ్జిగ కానీ ఉల్లిపాయలు యాడ్ చేసుకొని తీసుకోవడం వల్ల చాలా మంచిదటండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.